హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్సెట్ని అయితే తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియవల్లో నవీన్ తలపెట్టుకొని ఉన్నాడు. నవీన్ తల నిమురుతూ నవీన్ నవీన్ అని పిలుస్తుంది. ఏంటే చెప్పు అని అంటాడు. ఏం లేదురా, మన పెళ్ళి ఎప్పుడవుతుంది? త్వరలోనే చేసుకుందాం. మీ అమ్మ నాన్న ఒప్పుకోపోయినా నిన్ను మటుకు నేను లేవదీసుకుపోతాను. మా ఇంట్లో నన్ను నో అని చెప్పేవాళ్లే లేరు, తెలుసు కదా అని చెప్తాడు. అలా కాదురా, మా నాన్నని చూస్తుంటే నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది, బీపీ కూడా వచ్చేస్తుంది. ఆయన నో చెప్తారని తెలుసు, పైగా మన ఇద్దరిని చంపైనా చంపేస్తారు. అందుకే ఆయనకి చెప్పడానికి వీల్లేదు, మన ఇద్దరం పారిపోవలసిందే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. నీకేమైనా పిచ్చా? ఏంటో ఆలోచిస్తూ ఉంటావు, కూల్గా ఉండు. ఈ టైంలో అస్సలు అలాంటివేవి ఆలోచించకూడదు అని చెప్తూ ఉంటాడు. అప్పటికే తను 1 month ప్రెగ్నెంట్. ఆ సంగతి వీళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. తొందరగా పెళ్లి చేసుకొని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటాడు నవీన్. అయితే ఈలోగానే ఏంటంటే కాలింగ్ బెల్ వినబడుతూ ఉంటుంది. ప్రియ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను వెంటనే లేచి కళ్ళు తుడుచుకొని ఎవరు ఎవరు అని అంటుంది. ప్రియ, నేనే జ్యోతిని, తలుపు తీ అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. సరే అంటూ కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి తలుపు తీస్తుంది. ఏంటే ఇప్పుడు టైం అయింది, కాలేజ్కి రావా అని అంటుంది. అంటే అటు తిరిగి ఉన్న ప్రియ ఏంటంటే కళ్ళు తుడుచుకొని వచ్చేస్తున్నాను అని చెప్పి వాష్రూమ్కి అయితే వెళ్తుంది. ఏది ఒకసారి వెనక్కి తిరుగు అని తన్నైతే ఇలా భుజం పట్టుకొని తిప్పుతుంది. తిరిగేసరికి కళ్ళంతా ఎర్రగా ఉంటాయి. అర్థమైపోతుంది జ్యోతికి. మళ్ళీ అదే ఆలోచన, నీకు ఇక్కడికి వచ్చినా కూడా అదే ఆలోచన, వదిలేవే ఇంకా ప్లీజ్ అని చెప్తుంది. ఎలా వదిలేనే, నేను ఎలా మర్చిపోగలను అని చెప్తూ తనైతే వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. సో స్నానం చేసి వస్తుంది. అండ్ ఇద్దరును క్యాంటీన్లో టిఫిన్ చేసేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోతారు. అండ్ సాయంత్రం ఇద్దరు రిటర్న్ అవుతునేటప్పుడు క్యాంటీన్లోనైతే కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. సో ఆ టైంలోనే ఏంటంటే జ్యోతి తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంకా మర్చిపోవే, ఈ విషయాలన్నీ కూడా ఇంకా మర్చిపోయి నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. మీ నాన్నగారి గురించి నీకన్నా ఎవరికి బాగా తెలుసు చెప్పు? నవీన్ బాగుండాలి అని అంటే నువ్వు ఇక్కడ కామ్గా ఉండాలి. అండ్ అలాగే దాని గురించి ఆలోచించకుండా నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్తుంది. తను అక్కడే ఏడ్చేస్తుంది గట్టిగాను. ఏడ్చి నాకు అసలు నవీన్ని వదిలి నేను ఉండలేను, తనని ఎలాగైనా చూడాలనిపిస్తుంది అని మాట్లాడుతుంది. సర్లే, ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు కంగారు పడుకు, ఏం చేసినా మీ నాన్నకైతే దొరికిపోవడం ఖాయం అని చెప్తుంది. సరే అంటూ ఇద్దరు మళ్ళీ అక్కడి నుంచి హాస్టల్కి అయితే వచ్చేస్తారు. హాస్టల్ రూమ్లోని తనకి వేరేగా అన్నీ కూడాను సౌకర్యంగా ఉండే రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రియ వాళ్ళ నాన్నగారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న మనిషి. అండ్ అలాగే వాళ్ళది పెద్ద కులం. సో అందుకనే పట్టింపులు అన్నీ కూడానమాట. అండ్ అలాగే నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ తిన లవ్వరు. అండ్ అలాగే తనకి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఆ టైంలోనే వాళ్ళ నాన్నగారికి తెలిసిపోతుంది. సో అప్పుడు ఏంటంటే నవీన్ని చంపడానికి అయితే వెళ్తారు. ప్రియ చాలా రిక్వెస్ట్ చేసి తన్ని చంపొద్దు, తన్ని మర్చిపోతాను అని చెప్తుంది. సో అదే విధంగా ఏంటంటే ప్రామిస్ తీసుకొని తన్ని మర్చిపోవాలి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ తీయించుకొని తిన చెప్పిన కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అని కండిషన్ అయితే పెడతాడు. సో అదే కండిషన్ మీద ఏంటంటే అమ్మాయిని వేరే ఊరు పంపించేసి ఆ ప్రెగ్నెన్సీ కూడా తీయించేస్తారు. సో ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జ్యోతికి తప్ప మరి ఇంకెవ్వరికి కూడా తెలియదు. సో వేరు రూమ్లు అయినప్పటికీ కూడాను ఎక్కువ శాతం జ్యోతి ప్రియతోనే గడుపుతూ ఉంటుంది. ప్రియ మటుకు లోన్లీగా ఉండడానికి అయితే ఇష్టపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ వలన తను ఏంటంటే తన బేబీ గురించి ఇంకా అలాగే నవీన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఆ రోజు ఏంటంటే రా క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తినేసి వద్దామని చెప్తుంది. నాకు ఆకలి లేదే, ప్లీజ్ నువ్వు వెళ్ళొచ్చేవా జ్యోతి అని అంటుంది. ఆకలి లేదని అబద్ధం చెప్పు, నువ్వు బ్రతికుంటే ఎలాగైనా నవీన్ని కలుసుకోగలుగుతావు, నువ్వేదైనా అయితే నవీన్ బ్రతకగలడా అని అంటుంది. ఆ మాటలకు ప్రియ ఒకసారి ఆలోచించి పద అయితే ఏదో తినేసి వద్దామంటూ వెళ్తారు. అక్కడైతే పూరి అయితే పెడతారు.
కొంచెం ఏదో లైట్గా తింటుంది. తనకి కడుపులో తిప్పుతుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది. సో తను సగం తిని వదిలేస్తుంది. అండ్ జ్యోతి తినేసిన తర్వాత ఇద్దరు కూడాను నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఈలోగా అక్కడ కిటికీలో నుంచి ఒక అమ్మాయిని అయితే చూస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే వీళ్ళ క్లాస్మేటే. కిటికీ దగ్గరకు వచ్చి అక్కడ ఫోన్లోనైతే సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తన దగ్గర ఒక ఫోన్ అయితే ఉంటుంది, అది వీళ్ళు తెలుసుకుంటారు. ఇద్దరునైతే లోన్కి వెళ్తారు. తన కంగారు పడి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఈలోగా లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఏంటంటే, ఏంటే ఫోన్లో మాట్లాడుతున్నావు, ఫోన్ ఎక్కడిది, ఎవరితో మాట్లాడుతున్నావు అని సరదాగా జ్యోతి అయితే అడుగుతుంది. ఏమే ప్లీజే ఎవరికి చెప్పకండి ప్లీజే, ఇది నా సీక్రెట్ ఫోనే, నా బాయ్ ఫ్రెండ్ నాకు కొనిపెట్టాడు, ప్లీజ్ ఎవరికి చెప్పకండి అని అడుగుతుంది. దాంట్లో అవుట్ గోయింగ్ ఉందా అని అడుగుతుంది జ్యోతి. ఉంది అని చెప్తుంది. వెంటనే ప్లీజ్ మాకు కూడా ఇవ్వవా, మేము కూడా ఒక కాల్ చేసుకొని ఇచ్చేస్తాం అని అంటుంది. సరే అని చెప్పేసి తనైతే ఫోన్ ఇస్తుంది. ఫోన్ ఇచ్చిన వెంటనే అది తీసుకొచ్చి ప్రియాకి అయితే ఇస్తుంది. చెయ్యి అని అంటుంది. సరే అంటూ వెంటనే తను ఏంటంటే డైల్ చేస్తుంది నవీన్కి. బట్ ఆ ఫోన్ నెంబరు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దానికి ఇంకా గాబరా అయితే వచ్చేస్తుంది అనమాట. సరే ఇంకెవరికైనా చేద్దామంటే తన దగ్గర ఇంకెవరి నెంబర్లు లేవు. వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. సో అది గుర్తుపెట్టుకొని దానికైతే చేస్తుంది. దానికి డయల్ చేయగానే అక్కడి నుంచి ఒక మెయిల్ వాయిస్ అయితే వస్తుందన్నమాట. హలో ఎవరు అని అడుగుతారు కోపంగాను. అక్కడ నవీన్ ఉన్నారండి అని అంటే, నవీన్ అంటూ ఎవరు లేరు అంటూ టప్మని ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేస్తే చాలా బాధపడుతుంది. మళ్ళీ నవీన్ నెంబర్కి అయితే ఫ్రీక్వెంట్గా డయల్ చేస్తూనే ఉంటుంది. బట్ నో యూస్, అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీనికి ఏమీ అర్థం కాదు. ఏమైపోయాడో నవీన్, ఎలా ఉన్నాడో అర్థం అవ్వట్లేదు. అండ్ చాలా బాధపడుతుంది, కంగారు పడుతుంది కూడాను. ఆ ఫోన్ అయితే ఇచ్చేస్తుంది తనకి. అండ్ ఇద్దరు కూడాను వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ ఏంటంటే తనకు అస్సలు నిద్ర పట్టదు. నవీన్ ధ్యాసలోనే ఉంటుంది. ఏమైపోయాడో ఎలా ఉన్నాడో అని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఇద్దరు కూడా కాలేజ్కి వెళ్తారు. అంతా అయిపోతుంది. మళ్ళీ కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళే దారిలోనే ఏంటంటే మళ్ళీ అమ్మాయి కనిపిస్తుంది. సో మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్ అడుగుతారు తన్ని. తను కూడా ఇస్తుంది. హాస్టల్ పక్కన ఏంటంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుందన్నమాట, చెట్లు అదంతా కూడాను. సో అక్కడికి వెళ్ళి ఏంటంటే మాట్లాడదాం అని చెప్పి కాల్ చేస్తుంది. కాల్ చేస్తే ఈసారి తను ఒక్కరిదయ్యే ఉంటుందన్నమాట. అక్కడ ఒక్కరిదయ్యే నించొని మాట్లాడదామని చాలా దూరంగానైతే వెళ్తుంది. సో ఈసారి ఏంటంటే రింగ్ అవుతుంది ఫోను. అట్నుంచి తను లిఫ్ట్ చేస్తాడు నవీన్. హలో అని అంటాడు. తను అలా హలో అనేసరికి తినకి మనసులోని దుఃఖం ఆగదు. గట్టిగా ఏడ్చేస్తుంది. నవీన్, నేనేరా నీ ప్రియని, ఏమైపోయావు, అస్సలు కనిపించలేదు. మా నాన్న నిన్ను ఏమైనా చేశాడు అనుకొని నేను చాలా భయపడ్డాను. నేను ఎక్కడున్నానో తెలుసా అంటూ తనున్న ఏరియా అంతా కూడా చెప్తుంది. ఈ కాలేజ్లోనైతే ఉన్నాను, నన్ను దూరంగా తీసుకెళ్ళిపో అని అంటూనే తన ప్రెగ్నెన్సీ తీయించేసిన విషయం కూడా చెప్పి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. సో నువ్వు కంగారు పడకు, నువ్వు బాధపడకు, నేను ఎలాగైనా నిన్ను చేరుకుంటాను. ఈరోజు నైటే నేను నీ దగ్గరికి వస్తాను. తలుపు అయితే గెడ తీసి పెట్టి ఉంచు, మీ హాస్టల్కి అయితే వస్తాను అని చెప్తాడు. తనైతే భయపడుతుంది. వద్దురా, వార్డెన్ ఉంటుంది, మా నాన్నకు చెప్పేస్తుంది అని అంటే, నువ్వేం కంగారు పడకు, నేను ఎలానే మేనేజ్ చేసి వస్తాను అని అయితే సరే అని చెప్తూ తనైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతుంది. ఒక 1 అవర్ లాగా అన్నీ మాట్లాడుకుంటారు ఇద్దరు కూడాను. అండ్ ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత తనకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. అండ్ అలాగే హక్ చేసుకుంటుంది. నేను ఎప్పుడూ మర్చిపోలేను నిన్ను జీవితంలోనే అని చెప్తుంది. ఇద్దరు కూడా హ్యాపీ అయిపోతారు, జ్యోతి ఇంకా అలాగే ప్రియ. ఇద్దరు ఏంటంటే మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత జ్యోతికి అయితే ఈ విషయాలు ఏమీ చెప్పదు. తను వస్తున్నాడు ఆ విషయాలు ఏమీ కూడా చెప్పదనమాట. ఆ తర్వాత నైట్ తన కోసమని వెయిట్ చేస్తూ ఉంటుంది. జ్యోతి వచ్చి క్యాంటీన్కి వెళ్దామంటే వద్దు నేను క్యాంటీన్కి రాను, నాకు ఆకలి వేయట్లేదు, కొంచెం ఏదో వికారంగానైతే ఉంది అని చెప్పేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది. పడుకుంటానని వెళ్ళిపోతుంది. తనైతే పడుకోకుండా తలుపు గెడ కొంచెంగా తీసి ఉన్నిస్తుంది అనమాట, తను వస్తాడని. అండ్ ఎదురు చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా 1 గంట అవుతుంది. ఆ టైంలోనే ఏంటంటే నవీన్ మెల్లగానైతే తిన రూమ్ తలుపు తీసుకొని లోనికి వస్తాడు. నవీన్ని చూడగానే తనకి ఎక్కడలేని సంతోషం అయితే వచ్చేస్తుందనమాట. వెంటనే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. మెడ చుట్టూ తన చేతులు అయితే వేసేస్తుంది. నన్ను వదిలి ఇంకెప్పుడు వెళ్ళిపోకు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి ఏడుస్తుంది.
సో నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు కూల్గా ఉండు, పర్వాలేదు, మనకేం కాదు, నేను ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతానని తన భుజం అయితే తడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు, మన ఇద్దరం రేపు వెళ్ళిపోదాం అంటుంది. నవీన్ మటుకు ఏం చెప్తాడంటే ఆగు, ఒక 1 మంత్ వరకు నువ్వు ఆగవలసిందే, ఆ తర్వాత నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాను అని చెప్తాడు. సో మళ్ళీ తన షర్ట్ పట్టుకొని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. ఏడ్చి నా ప్రెగ్నెన్సీ తీయించేశారు అని ఏడుస్తుంది. ఏడుస్తే నవీన్ కూడా బాగా బాధపడతాడు. సర్లే కామవ్వు, ఏం పర్వాలేదు, దాని గురించి ఆలోచించొద్దు, నిన్ను ఖచ్చితంగా నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్తాడు. అండ్ తన ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని మాట్లాడుతూనే ఉంటుంది ఆ రోజు నైట్ అంతాను. ఒక 4:30 అలా అవుతుంటుంది. ఈలోగా తను ఎప్పుడు పడుకుంటుందో తనకే తెలీదు. మార్నింగ్ జ్యోతి వచ్చి తలుపు కొడదామని చూసేసరికి డోర్ ఓపెన్లో ఉంటుంది. లోనికి వస్తుంది. ఏంటి ఇంత మార్నింగే డోర్ ఓపెన్ చేసుకొని పడుకొని ఉన్నావు, నీకేమైనా పిచ్చా అని అంటుంది. సర్లే త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి అని చెప్తుంది. ఓకే ఓకే అంటూ తను లెగిసి సరదాగా తనతో మాట్లాడుతూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే, ఈరోజేంటి మేడం చాలా సంతోషంగా ఉన్నారా అని అడుగుతుంది జ్యోతి. మరి కాదా, నిన్న మాట్లాడాను కదా, అందుకే ఇంత సంతోషం అని అంటుంది. అసలు విషయం చెప్పదు, తను ఇక్కడికి వచ్చాడు అనే సంగతి అయితే చెప్పదు ప్రియ. అండ్ ఇద్దరు కలిసి కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటారు. ఈలోగా మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది. కనిపించేసరికి జ్యోతి అంటుందన్నమాట, ప్రియ మళ్ళీ ఫోన్ తీసుకురానా, మాట్లాడతావా అని అడుగుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ ఫేస్లోని చాలా రోజుల తర్వాత స్మైల్ అయితే చూసింది. అందుకే మళ్ళీ ఆ స్మైల్ కంటిన్యూ అవ్వాలని తనైతే అడుగుతుంది. బట్ ప్రియా మటుకు జ్యోతిని వద్దని చెప్తుంది. వద్దొద్దు, అడగొద్దు, పర్వాలేదు, మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటాంలే అని చెప్పేసింది. క్లాస్ అయిపోయిన తర్వాత జ్యోతి తన దగ్గరికి వెళ్ళి ఫోన్ అయితే తీసుకొని వస్తుంది. మాట్లాడు అని ఇస్తుంది ప్రియకి. సో ప్రియ ఏం చేస్తుందనంటే మళ్ళీ నిన్న ఎక్కడికైతే వెళ్ళి మాట్లాడిందో అక్కడికే వెళ్ళి కాల్ చేస్తుంది. మళ్ళీ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేస్తాడు నవీన్. ఏంటి ఈరోజు వస్తున్నావా అని అడిగితే తప్పకుండా వస్తాను డియర్ అని చెప్తాడు. సో ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతిరోజు ఇంకా నువ్వు కాల్ చేయొద్దు, నేను ప్రతిరోజు ఇదే టైంకి వస్తాను అని చెప్తాడు. 1 o'clock వస్తూ ఉంటాడు. తను ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తనకు తెలీదు. బట్ ఏంటంటే 1 week అయిన తర్వాత ప్రియ సిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే తన కళ్ళు లోతుగా వెళ్ళిపోవడం, ఇంకా అలాగే నీరసంగా అనిపించడం, ఇది ఎక్కువైపోయింది అనమాట. ఏంటి నైట్ టైము నేను తనతో మాట్లాడుతున్నాను, సరిగ్గా పడుకోకపోవడం వల్ల ఇలా అవుతుందేమో దానివల్ల ఇలా అవుతున్నానేమో అని అనుకుంటుంది. బట్ జ్యోతి కూడా అదే అబ్జర్వ్ చేస్తుంది. చెప్తుంది తనకి, ఏంటి నైట్ అవుట్లు చేస్తున్నావా ఏంటి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా, బాగా ఎక్కువ చదివేస్తున్నావా అని ఆట పట్టిస్తుంది. సో ఇలా ఏంటంటే ఒక 2-3 weeks అయితే అవుతాయి. ఇంకా లాస్ట్ వీక్ అనమాట. ఈ లాస్ట్ వీకే నేను ఇక్కడ ఉండేది, ఆ తర్వాత నవీన్తోనైతే వెళ్ళిపోతానని ప్రియ చాలా సంతోషంగా ఉంటుంది. బట్ అప్పటికే తను చిక్కి శల్యం అయిపోయింది. సో ఆ టైంలోని జ్యోతికి అయితే ఒక రోజు చెప్తుందనమాట. అదేంటంటే నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అన్నాడు నవీన్ అని చెప్తుంది. అండ్ తను ప్రతిరోజు ఏంటంటే లోన్లీగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఈవెన్ జ్యోతిని కూడాను దూరం పెడుతూ ఉంటుంది. సో జ్యోతి కూడా అనుకుంటుంది, ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తుంది అని అనుకుంటుంది. సర్లే తన ఇబ్బందులు ఏవో తనకున్నాయి, అండ్ అలాగే తను హ్యాపీగా ఉంటే చాలు, నవీన్తో వెళ్ళిపోతే చాలు, ఏదో విధంగా సేఫ్గా ఉండాలి అని అనుకుంటుంది. సో ఆ రోజు నైట్ ఏమవుతుందని అంటే నవీన్ యాజ్ యూజువల్గా వస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ కూడాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేవి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంటారనమాట. అదే టైంకి ఏంటంటే నిద్ర పట్టగా జ్యోతి తన రూమ్ నుంచి తిన రూమ్ వైపు వస్తూ ఉంటుంది. తినకి ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో వెంటనే ఏంటంటే ఎవరితో మాట్లాడుతుంది ఇది ఈ టైంలోని, కాలింగ్ బెల్ అయితే కొడుతుంది. సో ఇద్దరు కంగారు పడతారు, ఎవరు వచ్చారో ఏంటో అని. సో వెంటనే ప్రియ ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళి అర్జెంటుగా వాష్రూమ్లో దాక్కో, నేను చూస్తాను అని చెప్తుంది. సో తిను వెళ్ళి కిటికీలో నుంచి మెల్లగానైతే చూస్తుంది. అక్కడ జ్యోతి ఉంటుంది. మళ్ళీ కాలింగ్ బెల్ కొడుతూనే ఉంటుంది. ఈలోగా కిటికీలో నుంచి అరుస్తుంది అనమాట, ఓయ్ ఆగవే, 2 నిమిషాలు ఆగలేవా అంటూ వచ్చి డోర్ అయితే తీస్తుంది. నువ్వేంటే ఇంత రాత్రప్పుడు ఇక్కడ అని అంటే, ఏం లేదు మేడం, తమ రూమ్లో నుంచి మీ వాయిస్ చాలా గట్టిగానైతే వినబడుతుంది, అందుకే వచ్చా. ఎవరితో మాట్లాడుతున్నావేంటి, ఫోన్ ఏమైనా ఉందా ఏంటి అని అడుగుతుంది.
ఆ ఫోన్ ఏం లేదు, నేను ఎవరితో మాట్లాడట్లేదు, చదువుతున్నాను అని చెప్తుంది అబద్ధం. బట్ అయినా కూడా జ్యోతి ఏంటంటే నేను విన్నాను అని రూమ్ అంతా కూడా చెక్ చేస్తుంది. ఇంకా అలాగే వాష్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ఈలోగా ప్రియా చేయి పట్టుకొని లాగుతుంది. అటెక్కడికి అని అంటే, ఏం లేదు మేడం, నా డౌట్స్ ఏవో నాకుంటాయి, వాష్రూమ్లో చూద్దామని అని అంటే, కంగారు పడుతూ ప్రియా వాష్రూమ్ వైపు వెళ్ళి వాష్రూమ్ గడపెట్టేసి, ఇందులో ఎవరుంటారు నువ్వు చెక్ చేయడానికి అని అంటుంది. ఎవరున్నారో లేదో చూస్తే తెలిసిపోతుంది కదా అంటూ గబుక్కుమని వెళ్ళి తలుపు అయితే తీసేస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. సో జ్యోతి అయితే షాక్ అవుతుంది. ఎవరు లేని దానికి ఎందుకే ఎంత బిల్డప్ ఇస్తున్నావు అని అడుగుతుంది. సో ప్రియా అంటుంది, ఎవరూ లేరా అంటే, ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది జ్యోతి. లేదు, సరే అయితే నువ్వు వెళ్ళి పడుకో, నాకు బాగా నిద్ర వస్తుందని జ్యోతిని అయితే పంపించేస్తుంది. అండ్ తలుపు వేయగానే వాష్రూమ్ వైపు వెళ్ళి చూస్తుందన్నమాట. అటుపక్క మరొక కిటికీ లేదు, లేదు అంటే అటుపక్క మరొక డోర్ కూడా లేదు. అలాంటిది నవీన్ ఎలాగ వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంతా చెక్ చేస్తుంది. ఎక్కడా నవీన్ కనిపించడు. ఏమయ్యాడో ఏంటో అర్థం కాదు, తను పిచ్చెక్కిపోతుందన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. తను ఇంకా సిక్ అయిపోయి ఫీవర్ అయితే వస్తుంది బాగాను. ఈరోజు కాలేజ్కి రావా అని అడిగితే, నేను రాలేను, నాకు బాగా ఫీవర్గా ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. సరే అయితే నేను కూడా మానేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాము వార్డెన్ అడిగి అని చెప్తే, అవసరం లేదు నువ్వు వెళ్ళవే అని చెప్తుంది. సర్లే అని చెప్పేసి జ్యోతి అయితే కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ రోజు ఏంటంటే నవీను మధ్యాహ్నం టైంలోని తన దగ్గరికి వస్తాడు. ఈ టైంలో ఎలా వచ్చేవరా నువ్వు, వార్డెన్ చూసిందంటే ఇంకంతే సంగతులు అంటే, ఎవ్వరూ నన్ను పసిగట్టలేరులే అని అంటాడు. ఆ మాటలకి దీనికి ఒకేసారి స్ట్రైక్ అయ్యి, నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావురా ఆ రాత్రి అప్పుడు, అటుపక్క మరొక డోర్ కూడా లేదు, కిటికీ లేదు, ఎందులో నుంచి దూకి వెళ్ళిపోయావు అని అడుగుతుంది. నేను మీ కళ్ళ ముందే దాక్కొని వెళ్ళాను, నీకు కూడా తెలీదు అని చెప్తాడు నవీన్. సరే సరే అంటూ మాట్లాడతారు. ఇద్దరు ఏంటంటే ఇంటిమేట్ అవుతారు. ఇంటిమేట్ అయిన తర్వాత ఏంటంటే ప్రియకి చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. అండ్ అలాగే తను ఏంటంటే వామిటింగ్ చేసుకుంటుంది. నవీన్ వచ్చి ఎలా ఉంది ఏంటి అని అడుగుతాడు. ఏం పర్వాలేదు, నాకేం కాదులే, బాగానే ఉంది, సిక్ అవుతున్నాను ఈ మధ్య బాగాను, అండ్ వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువయ్యింది, బాగాలేదు నాకేంటో కానీ చాలా నీరసంగా అనిపిస్తుంది అని చెప్తుంది. సో నవీన్ అంటాడు, నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తాడు. ఏంట్రా అంటే, ఈరోజే మనం వెళ్ళిపోతున్నాం అని చెప్తాడు. ఏంటి ఇంత త్వరగానా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కిస్ చేస్తుంది నవీన్ని. సరే సరే కూర్చో కాసేపు అని పక్కన అయితే కూర్చోబెడతాడు. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ లోనికి వెళ్తుంది. ఈసారి బయటకు వచ్చేసరికి నవీన్ అయితే అక్కడ ఉండడు. మళ్ళీ షాక్ అవుతుంది. ఇదేంటి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చి చూస్తుంది. దూరం నుంచి వార్డెన్ అయితే వస్తుందన్నమాట. సో అందుకే వెళ్ళిపోయాడు అనుకుంటుంది. సో ఆ రోజు ఈవినింగ్ జ్యోతి వార్డెన్ అడిగి తిన్నైతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. డాక్టర్ వైరలేనమ్మా, ఏం పర్వాలేదని చెప్పి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తాడు. ఆ రోజు నైటు నేను ఇంకేం తిన్నా అని చెప్పి పడుకుని పోతుంది. సో ఆ రోజు కూడా నైట్ ఏంటంటే ఇంక ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. నవీన్ ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో అని చెప్పేసి. ఈలోగా నవీన్ రానే వస్తాడు. తను గట్టిగా హగ్ చేసుకుంటుంది అండ్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను నీతోనే ఉండాలి అని కళ్ళంట నీళ్ళు అయితే తిప్పుకుంటుంది. మన ఇద్దరం సంతోషంగా ఉండాలి, మన లైఫ్ బాగోవాలి, మనకి పిల్లలు ఉండాలి, ఇంకా మనకు ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు, ఎక్కడికైనా వచ్చేస్తాను అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ తిన రూమ్కి జ్యోతి అయితే వస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్ తలుపులు తీసే ఉన్నాయి. లోనికి వెళ్ళి చూస్తుంది. ప్రియా లెగవే, టైం అవుతుంది అంటే అసలు ఉలుకు పలుకు లేకుండా ఇంకా పడుకొనే ఉంది ప్రియా. సో దగ్గరికి వెళ్ళి తనైతే కుదుపుతుందనమాట. వీళ్ళు ఎప్పుడు అలాగే సరదాగా చేస్తూ ఉంటారు. సో అందుకనే తను కూడా ఏంటంటే పట్టుకొని కుదుపుతుంది. కుదిపి ప్రియా లెగు అని అనేసరికి తనకి అర్థమవుతుంది. తన ఒళ్ళంతా కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. చల్లగా అయ్యేసరికి తినికి భయం వేస్తుంది అనమాట. ఏంటో ఏమైందో అని చెప్పేసి వెంటనే వార్డెన్ని ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా పిలుస్తుంది. ఇలాగా ప్రియా లెగట్లేదు అని చెప్పేసి. వార్డెన్ ఏమో డాక్టర్ని పిలుస్తుంది. చెక్ చేసి చూసేసరికి అప్పటికే తను చనిపోయి చాలాసేపు అయింది, ఒక 6-7 అవర్స్ అయితే అవుతుంది అని చెప్తాడు డాక్టర్. అసలు ఏమైంది, ఎందుకు ఇలాగ అయిపోయింది, నిన్న మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ ఏం చెప్పారంటే, డాక్టర్ అంతా నార్మల్ అని చెప్పారు మేడం అని ఏడుస్తూ ఉంటుంది గట్టిగా జ్యోతి. సో వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారనమాట.
వచ్చిన తర్వాత ఏంటో ఇది మిస్టీరియస్గా ఉంది, ఎవరైనా ఏమైనా చేశారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈలోగా ఏంటంటే ప్రియకి బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి కాబట్టి జ్యోతిని పిలిస్తే ప్రియ గురించి ఏమైనా విషయాలు తెలుస్తాయి. ప్రియ ఏమైనా సూసైడ్ చేసుకుందా లేదా అంటే ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, ఎవరైనా ఏమైనా అన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి జ్యోతిని ప్రియ రూమ్కి అయితే రమ్మంటారు. సో జ్యోతి అయితే ప్రియ రూమ్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ మదరు చాలా ఏడుస్తూ అడుగుతుందనమాట, ప్రియని ఎవరైనా ఏమైనా అన్నారమ్మా నీకు తెలుసా అని ఏడుస్తుంది. వాళ్ళ నాన్న మటుకు ఏం మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడనమాట జ్యోతికసి. సో జ్యోతికి కొంచెం భయం వేస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ మదరు చాలా కన్విన్సింగ్గా అడుగుతుందనమాట, ప్లీజ్ నువ్వేనా చెప్పమ్మా ప్రియ గురించి, ప్రియ ఎందుకు ఇలా చేసి ఉంటుంది, అసలు ఏం జరిగింది ప్రియ విషయంలోనే అని అంటే అప్పుడు తిని స్టార్ట్ చేస్తుంది. అంటే ఆంటీ లాస్ట్ మంత్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకొని నవీన్కి అయితే కాల్ చేసింది. అప్పటి నుంచి నవీన్ తను ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బట్ ఇలా జరుగుతుందని అనుకోలేదు, నవీన్ ఏమైనా చేస్తాడని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఈలోగా ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే సడన్గా షాక్ అయ్యి నవీనా అంటూ లెగిసి నించుంటాడు వాళ్ళ నాన్న. నవీన్తో మాట్లాడారా? అవును అంకుల్, లాస్ట్ 1 మంత్ నుంచి నవీన్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. 1 మంత్ నుంచి నవీన్ మాట్లాడడం ఏంటమ్మా, నవీన్ చనిపోయి 3 మంత్స్ అవుతుందని చెప్తాడు. చెప్పేసరికి తను కూడా షాక్ అవుతుందన్నమాట. నవీన్ చనిపోవడం ఏంటి అని అంటే, అవునమ్మా నేనే చేశాను అంటూ ఏడుస్తూ ఇలా అంటున్నాడు. నా భార్యకు కూడా తెలీదు, అది ఎంత పరువు తక్కువ పని చేసిందో నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే, అయినా ఏం చేస్తాం, ఈ కాలం పిల్లలు పరువు ప్రతిష్ట కులం గోత్రం ఏమీ చూడకుండా ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. అయినా పోనీలే, వాడిని ఏదో విధంగా కన్విన్స్ చేసి దీని నుంచి తప్పిద్దామని అక్కడికి వెళ్తే వాడు మటుకు నా మీదే శబ్దం చేస్తున్నాడు, నీ కూతురునే చేసుకుంటానని. వెంటనే నాకు కోపం వచ్చి ఒక్క పోటు పొడిచాను, అంతేకాదు వాళ్ళ అమ్మని నాన్నని కూడా చంపేశాను అని చెప్తాడు. ఎప్పుడైతే నవీన్ని అంత క్రూరంగా చంపేశాడో అప్పుడే తన కోరిక తీరని ఒక ప్రాతగానైతే మారిపోయాడు. అండ్ అలాగే ఆ ప్రాత తిన కోసం ఎదురు చూస్తుంది, ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైతే తిను ఫోన్ ద్వారా కనెక్ట్ అవుదామని చూసిందో ఆ టైంలోనే ఏంటంటే ఈ రకంగా కనెక్ట్ అయ్యి తన దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడాను తనని మెల్లమెల్లగా క్షీణింపజేసి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు అనమాట. అంతేకాదు తను ముందు కాల్ చేస్తుంది కదా వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్కి, ఆ నెంబరు మరొకరికి అయితే అలౌట్ అవుతుంది. సో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. అందుకే వాళ్ళు నవీన్ ఎవరో మాకు తెలీదు అని చెప్పి పెట్టేస్తారనమాట. మాకు తెలియకుండా ఇన్ని తప్పులు చేశారు, ఎవరి కోసమైతే మీరు చేశారో అదే లేకుండా పోయింది, ఇంక ఇప్పుడు ఇంత ఆస్తుండి ఏమున్నా ఏం లాభం అండి అంటూ గట్టిగా ఏడుస్తుంది వాళ్ళమ్మ. ఎంతసేపు పరువు ప్రతిష్ట కులము అనుకొని తిరిగారు కదా, ఇప్పుడు పిల్లలే లేకుండా అయిపోయారు, ఇప్పుడు ఎవరికండి కట్టబెడతారు ఈ ఆస్తినంతను, ఎవరికో అనాథలకు ఇవ్వాల్సిందే. మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఒకటేనండి, మన పిల్లలు సుఖంగా ఉన్నారా లేదా అనేదే ఆలోచించాలి అంటూ గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతుంది. ఊరుకోబెడుతుంది జ్యోతి. ఈలోగా వాళ్ళైతే అంత్యక్రియలు చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఊరికైతే తీసుకువెళ్తూ ఉంటారనమాట. సో వ్యాన్లో వెళ్తునేటప్పుడు నేను పక్కనే ఉంటాను ఆంటీ అని చెప్తుంది జ్యోతి. సో తను ఏంటంటే ప్రియా డెడ్ బాడీ పక్కనే కూర్చుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ప్రియా వాళ్ళ అమ్మ కూడాను ఏడుస్తూ మరొక పక్క కూర్చొని మూర్చపోతుంది. మూర్చపోయేసరికి ఈలోగా జ్యోతికి ప్రియా ఇంకా నవీన్ ఇద్దరు కూడా కనిపిస్తారు ఎదురుగా కూర్చొని. ఏమీ ఏడవద్దు, మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, చూసావా నాతో పాటుగా వచ్చేసింది మీ ఫ్రెండు అంటూ నవీన్ అంటాడు. అవునే, బ్రతుకునేటప్పుడు ఎలాగో కలవలేకపోయాం, చనిపోయిన తర్వాతైనా ఇద్దరం సంతోషంగా ఉన్నాం, ఇది నీకు చూపిద్దామని ఎదురుపడ్డాం, అంతేగాని నేను భయపెట్టడానికి కాదు సుమి అంటూ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అది చూసిన జ్యోతికి భయంతో పాటు బాధ కూడా కలుగుతుంది. మరి ఇందులోని తప్పెవరిది? పరువు ప్రతిష్ట ఇంకా అలాగే కులం గురించి చూస్తున్న పెద్దవాళ్ళదా, లేదంటే ప్రేమ కోసం ఎంత దూరానికైనా వెళ్ళాలనుకున్న చిన్నపిల్లలదా? అది మీరే డిసైడ్ చేసుకోండి. కానీ చనిపోవడం అనేది చాలా తప్పు. బ్రతికుండి మంచి పొజిషన్లోకి వచ్చి అప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత ఒప్పించైనా పెళ్లి చేసుకోవాలి, లేదా అంటే తప్పించుకుపోయైనా పెళ్లి చేసుకోవాలి. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ స్టోరీతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.